నమస్కారం మిత్రులారా, మనందరికీ తెలిసిందే ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ అనేటివి జరుగుతున్నాయి. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే అసలు ఆ పార్లమెంట్లో సెషన్స్ కండక్ట్ చేయడానికి గల ఖర్చు ఎంత అవుతుందనేది. అయితే మన ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకుందాం. పార్లమెంట్ సెషన్స్ అనేటివి దాదాపు 6 గంటల వరకు జరుగుతాయి. ఈ 6 గంటల్లో మన భారతీయ ప్రజా ప్రతినిధులు భారతదేశంలో జరుగుతున్న విషయాల గురించి చర్చిస్తారు మరియు కొత్త బిల్స్ మరియు ఇండియాలో జరుగుతున్న క్రైసిస్ ఏమైనా ఉన్నాయా లేవా అనే విషయంపై వాళ్ళందరూ చర్చలు జరుపుతారు. అయితే ఈ సెషన్స్ కండక్ట్ చేయడానికి నిమిషానికి 2.5 lakhs అనేటివి ఖర్చు అవుతాయి. ఈ పార్లమెంట్ సెషన్స్ దాదాపు 15 రోజుల వరకు జరుగుతాయి. అంటే సుమారు 135 crores వరకు మనీ అనేటిది స్పెండ్ వాళ్ళు చేస్తారు. అయితే ఆ మనీ ఎక్కడికి పోతుందనే డౌట్ మీలో వచ్చి ఉంటుంది. దాని గురించి కూడా తెలుసుకుందాం. ఆ మనీ ఎటు పోతుందంటే సెక్యూరిటీ మరి లాజిస్టిక్స్. అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేయడానికి మరి వాళ్ళ రావడం పోవడానికి గల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. స్టాఫ్ ఇంకా అడ్మినిస్ట్రేషన్, పార్లమెంట్ లో ఉన్న వాళ్ళకి స్టాఫ్ మెంబర్స్ మరియు క్లర్క్స్, టెక్నీషియన్స్ మరి బ్రాడ్కాస్ట్ టీమ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పే చేస్తారు. ఇంకా ఎవరికి పే చేస్తారంటే మీడియా టీం ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వీటి నుంచే వాళ్ళకి మనీ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. అయితే ఈ మనీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇది ట్యాక్స్. మనం ఏదైతే ట్యాక్స్ కడుతున్నామో వాటి నుంచే ఈ మనీ అనేటిది స్పెండ్ అవుతుంది. అయితే ఇదంతా స్పెండ్ చేసిన తర్వాత మన పార్లమెంట్ లో దేని గురించి చర్చిస్తున్నారు తెలుసా? रहा है कांग्रेस ने वंदे मातरम पर समझौता कर लिया, वंदे मातरम के टुकड़े कर दिए। आप में हिम्मत है तो भविष्य की बात करिए, हिम्मत है तो बात करिए कि बेरोजगारी क्यों है। जिन्ना को आजादी के आंदोलन में भाग ही नहीं लिया है, वो वंदे मातरम का महत्व क्या जानेंगे। हम इस बात का गवाह है कि कांग्रेस ने मुस्लिम लीग के सामने घुटने टेक दिए। ఇండియాలో జరుగుతున్న ఇండిగో క్రైసిస్ మరియు రూపీ డౌన్ఫాల్ వాటి గురించి మాట్లాడకుండా ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. అయితే దీని మీద మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.